నేను మీ కోమ్లీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమ్లీ ప్రేయర్. ఈరోజు మన వీడియోలో చాలా యూస్ఫుల్ టాపిక్ చేస్తున్నామండి. ఎస్పెషల్లీ ఇది 6 to 12 ఇయర్స్ ఏజ్ కిడ్స్ ఉన్న పేరెంట్స్కి చాలా ఉపయోగపడే వీడియో. ఇప్పుడు మనకి సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి. ఇదిగో ఎంత క్వైట్గా అయితే వీడియో మీద ఉన్నాడు, కానీ ఇంత క్వైట్గా ఉంటారా కిడ్స్? వీళ్ళకి ఈ మధ్య కాలంలో బాగా అలవాటైన డివైస్ ఒకటి ఉంది. ఈ మధ్య కాలంలో పిల్లలు సెల్ ఫోన్కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారండి. మొబైల్ ఉంటే చాలు ప్రపంచం వాళ్ళ చేతుల్లో ఉన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. అవునా కాదా? ప్రతి కిడ్కి కూడా మొబైల్ అంటే అంత ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరికి కూడా మొబైల్ ఫోన్ అవసరం. అందుకని మన పేరెంట్స్ మొబైల్ ఫోన్ యూజ్ చేస్తూ ఉంటాము. పిల్లలు కూడా మనల్ని చూసి వాళ్ళు కూడా ఫోన్కి ఎడిక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండానే మోస్ట్ ఆఫ్ ద టైం ఆ ఫోన్తో స్పెండ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే ఫిజియలాజికల్ ఎక్సర్సైజ్ తగ్గిపోతుంది. వాళ్ళు ఏంటంటే మైల్డ్గా అయిపోతారు, డల్గా అయిపోతారు. ఇలా చాలా రకాలైన ప్రాబ్లమ్స్ సెల్ ఫోన్స్ వల్ల వస్తూ ఉంటాయి. ఇలాంటి టైంలో మనం పిల్లల్ని ఎస్పెషల్లీ సమ్మర్ హాలిడేస్లో ఎలా ఎంగేజ్ చేయాలి అనేది ఈ వీడియో. అలా కొన్ని యాక్టివిటీస్ మా ఫ్రెండ్స్ని కూడా ఎంగేజ్ చేస్తూ ఉంటాను. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. చేద్దామా? ఫ్రెండ్స్, నీకు ఏమంటే బాగా ఇష్టం? లూడో. లూడో అంటే చాలా ఇష్టం అంట. చెస్ అంటే చాలా ఇష్టం. ఇంకా చెస్ బాగా ఆడతావా నువ్వు? అబ్బో, చెస్ బాగా ఆడతాడటండి. దీనికి చెస్ అంటే చాలా ఇష్టం అండి. అందుకని చెప్పేసి చెస్ క్లాసెస్లో జాయిన్ చేసాము. ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? చెస్కా. అయితే సమ్మర్ హాలిడేస్లో ఏమైనా యాక్టివిటీస్ ప్లాన్ చేయాలనుకుంటాం కదా. దీనికి 2 యాక్టివిటీస్ ప్లాన్ చేసాము. ఒక యాక్టివిటీ వచ్చి చెస్ యాక్టివిటీ, సెకండ్ది అబాకస్ అనమాట. ఈ రెండు కూడా సమ్మర్ హాలిడేస్లో వీళ్ళ టైం మేనేజ్మెంట్ బాగుంటుంది అండ్ లాజికల్ థింకింగ్ పెరుగుతుందని చెప్పేసి తీసుకొచ్చాము. రోజు ఈ టైంకి ఇదిగో స్కూటీ మీద వస్తున్నాం ఇద్దరం. అవునా? అవును. నీకు చెస్ అంటే ఇష్టమా కదా? చెస్ అంటే మా ఫ్రెండ్స్కి చాలా ఇష్టం. ఇగో బ్యాగ్ ఇలాగా బ్యాగ్ పట్టుకుని వచ్చేస్తున్నాడు. ఇది అబాకస్ బ్యాగ్ అనమాట. దీనిలోనే నేను చెస్ బుక్స్ కూడా పెట్టేస్తాను. చెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ అబాకస్ క్లాస్. ఓకేనా? డెవలప్ చేస్తానికి అనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్ క్లాస్ ఇదే. నీకు ఇష్టమేనా? ఆల్రెడీ అంటే మనకి సమ్మర్ యాక్టివిటీస్ అనే కాదు, ఈవినింగ్ టైం స్కూల్ అయిపోయిన తర్వాత వస్తూ ఉంటాడు అనమాట. ఇలా మనకి లాజికల్ థింకింగ్ పెరుగుతుందని చెప్పేసి ఇలాంటి యాక్టివిటీస్లో జాయిన్ చేసాము. ఇదిగో ఒక బ్యాగ్ తగిలిస్తున్నాడు, వాటర్ బాటిల్ పట్టుకున్నాడు, స్నాక్స్ ఉన్నాయి. ఇక్కడ వైట్ E6 తర్వాత ఆపోనెంట్ ప్లేట్ G5. సరిగ్గా చూడు. ఈ క్వీన్ ఇక్కడ చెక్ చేస్తే ఈ క్వీన్ ఎక్కడ మూవ్ చేయొచ్చు? ఇక్కడికి మూవ్ చేయొచ్చు. ఓకేనా? ఈ క్వీన్ ఇక్కడ చెక్ చేస్తుంటే కింగ్ ఇక్కడ మూవ్ అయిపోతుంది. ఓకేనా? మేట్ అవుతుందా? అవ్వట్లేదు కదా. మరి ఇంకెక్కడ చెక్ చెప్తే క్వీన్కో మేట్ అవుతుంది. ఇక్కడ చెక్ చెప్తున్నాం, మేట్ అయిందా? అవ్వలేనప్పుడు నీకు ఏం చెప్తున్నాను, అవ్వలేనప్పుడు చెక్ పెట్టకూడదు. అర్థమైందా? చెక్ మేట్ అయితేనే పెట్టాలి. చెస్ ఆడడం వలన ఉండే అడ్వాంటేజెస్ స్పెషల్గా చెప్పనక్కర్లేదండి. ఫోకస్ పెరుగుతుంది, అలాగే మెమొరీ బాగా ఇంప్రూవ్ అవుతుంది, క్రియేటివ్ స్కిల్స్ పెరుగుతాయి, ప్లానింగ్ స్కిల్స్ పెరుగుతాయి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ముఖ్యంగా మెయిన్గా మనకి మొబైల్ ఫోన్ తగ్గుతుంది. ఇంకా చాలా బాగా చెప్పాలంటే కనుక కిడ్స్కి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది చెస్ వలన సాధ్యపడుతుంది. సరే, అయితే నేను ఇక్కడ నీ పాన్ని కట్ చేస్తున్నాను. ఇక్కడ యువర్ పాన్ ఇస్ అవుట్. చెక్క క్వీన్ అడ్డంగా ఎందుకు పెడతాను? క్వీన్ అడ్డంగా పెడితే నువ్వు బిషప్ తో నువ్వు క్వీన్ కట్ చేస్తావు కదా. అయినా సరే, ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై క్వీన్. క్వీన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ కదా. మరైతే బిషప్ అడ్డంగా పెట్టుకోవాలి కదా, లేకపోతే పాన్ అడ్డంగా పెట్టుకోవాలి. నాకు నచ్చినట్టు ఆడతాను. నేను ఇప్పుడు చెక్ కట్ చేశాను. నువ్వు చెక్ మరి కొంచెం పెడతాను సపోర్ట్ పెడితే నేను పాన్ తో బిషప్ ని కట్ చేసేస్తాను. మరైతే పాన్ కి సపోర్ట్ కదా. పాన్ సపోర్ట్ ఉన్నా సరే నాకు బిషప్, సో బిషప్ వస్తుంది చూడు. బిషప్ పాన్ తో కట్ చేశాను. పాన్ ఇంటూ బిషప్. వావ్, వెరీ గుడ్, నైస్.
చెస్ ఆడడానికి మంచి ఏకాగ్రత, చురుకైన మెదడు, అద్భుతమైన వ్యూహాలు, అంకిత భావం అవసరం. ఆటలో గెలవాలంటే కనుక ఎత్తుకు పై ఎత్తులు వేయడం తెలిసుండాలి. ఈ ఆటలో ఒక రాజసం ఉంటుందండి. ఇంకా ఏమంటే ఇష్టం? అబాకస్. అబాకస్ అంటే చాలా ఇష్టం అండి. అంటే మేము తిన ఇంట్రెస్ట్ చూసి, మ్యాథ్స్ చాలా బాగా చేస్తూ ఉంటాడు, వాడి ఇంట్రెస్ట్ చూసి ఏంటంటే సిప్ అబాకస్ కోర్స్లో జాయిన్ చేస్తాము. ఈ సిప్ అబాకస్ కోర్స్లో మనకి జాయిన్ చేసినప్పుడు ఫస్ట్ ఒక బ్యాగ్, సిప్ అబాకస్ బ్యాగ్ ఇస్తారు. 4 లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ స్టేజెస్ ఉంటాయండి. ఈ లెర్నింగ్ స్టేజెస్కి 4 కైండ్స్ ఆఫ్ బుక్స్ ఇస్తాడు. తిన ఫస్ట్ లెవెల్ అయిపోయింది, జూనియర్ లెవెల్లో, ఇది సెకండ్ లెవెల్ అనమాట. ఆల్రెడీ ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసుకున్నాడు. ఎవ్రీ 4 మంత్స్కి కూడా ఒక కోర్స్ మారుతూ ఉంటుంది. ఒక లెవెల్ క్రాస్ చేయడానికి మనకి మినిమం 4 మంత్స్ పడుతుంది. కొంచెం డిలే అయ్యారనుకోండి 5 మంత్స్. అలా మన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇలా వీళ్ళకి 4 లెవెల్స్లో ఉంటాయి. వీళ్ళకి ఎంకరేజింగ్గా ఉండడానికి సిప్ అబాకస్ తరఫున వీళ్ళకి ఒక టీ షర్ట్ కూడా ఇస్తారు, ఆరెంజ్ కలర్లో ఉంటుంది. మనకి సిప్ అబాకస్ అంతా కూడా ఇలాగే ఆరెంజ్ కలర్, ఒక సింబాలిక్గా వాళ్ళ లోగో ఇదంతా కూడా ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సిప్ అబాకస్ టీ షర్ట్ ఇస్తారు. ఫ్రంట్ షూకి ఎప్పుడైనా కాంపిటీషన్స్ ఉన్నప్పుడు ఈ టీ షర్ట్స్ వేస్తూ ఉంటాము. ఆల్రెడీ ఒక న్యూ టీ షర్ట్ మళ్ళీ తీసుకున్నాను నేను. ఎవ్రీ మంత్ ఫీజు మనకి 1000 రూపీస్ పే చేయాలండి. అది కూడా ఆన్లైన్లోనే. మనకి 2 లెవెల్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. ఒకటి ఆఫ్లైన్లో ఉంటుంది, సెకండ్ వన్ ఆన్లైన్లో ఉంటుంది. ఫ్రెండ్షిప్కి ఆన్లైన్ క్లాస్ నేను ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ మళ్ళీ దానికి ఎడిక్ట్ అవుతాడు, దాన్ని చూడాలి, లేకపోతే ఐకి స్ట్రెస్ వస్తుందని చెప్పేసి కొంచెం కష్టమైనా సరే ఆఫ్లైన్ క్లాసెస్కే తీసుకెళ్తూ ఉంటాము. సిప్ అబాకస్ క్లాస్కి వెళ్తూ ఉంటాడు. ఇంకా క్రియేటింగ్ ఇంటెలిజెన్స్, సిప్ అబాకస్. డూ యూ లైక్ దిస్? డూ యూ లైక్ దిస్? డూ యూ వేర్ ఇట్? కావాలా నీకు ఇది? వేసుకుంటావా? జూమ్. టీ షర్ట్ లో ఆరెంజ్ కలర్ లో క్యూట్ గా ఉన్నాడు. నచ్చిందా ఈ కలర్ నీకు? నచ్చిందా కలర్? మెయిన్ గా ఏంటంటే సిప్ అబాకస్ కిట్ అండి. ఈ కిట్ లో ఇది మెయిన్. అయితే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఇదంతా కూడా జూనియర్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది. నేనేంటంటే స్టార్టింగ్గా ఈ వీడియో పోస్ట్ చేసేదాన్ని, కానీ ఒక లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత తనకి ఎంతవరకు గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ ఉంది అనేది నేను చూసి సక్సెస్ అయితేనే నేను వీడియోని పోస్ట్ చేస్తాను. అందుకని కుకింగ్ అయినా సరే లేకపోతే ఏదైనా యాక్టివిటీ అయినా సరే దానిలో సక్సెస్ అయిన తర్వాతే మీకు దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు చాలా బాగుంది, మంచి ఇంప్రూవ్మెంట్ కనిపించింది నాకు. సెకండ్ లెవెల్ కూడా వచ్చాడు. ఇప్పుడు చూద్దాం. చెప్పమ్మా అబాకస్ కిట్ ని ఎక్స్ప్లెయిన్ చేయ నాకు. అబాకస్ కిట్. నెక్స్ట్ ఫ్రేమ్. ఓకే, దిస్ వన్ ఇస్ ఫ్రేమ్. నెక్స్ట్ రాడ్. ఏది రాడ్? ఇది రాడా? ఇది రాడ్. ఇది ఇలా చూపిద్దామే, ఇలా చూపిస్తే అందరికి అర్థమవుతుంది కదా. సో దిస్ వన్ ఈస్ ఫ్రేమ్, దిస్ వన్ ఈస్ రాడ్. ఓకే, నెక్స్ట్ అప్పర్ బీడ్. ఓకే, యూనిట్ పాయింట్ వైట్ కలర్ లో. యూనిట్ పాయింట్ ఇది. ఓకే, యూనిట్ పాయింట్. నెక్స్ట్ వన్ లోవర్ బీడ్. ఓకే, వెరీ గుడ్. మరి వీటిని ఎలా చేస్తావు నువ్వు? ఈ బుక్స్ ఉన్నాయండి, ఇలా ఈ బుక్స్ లో చేస్తూ ఉంటాడు. ఈ బుక్స్ అన్నీ కూడా తను కంప్లీట్ చేసిన బుక్స్. ఆల్రెడీ ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ లెవెల్ అనమాట. అంటే గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మనకి. సిప్ అబాకస్ అని చెప్పుకున్నాం కదండి. సిప్ అబాకస్ మరియు బ్రెయిన్ జిమ్ ప్రోగ్రామ్ అనేది పిల్లల మెదడు యొక్క సామర్థ్యాన్ని పెంచే ఒక విద్యా వ్యవస్థ అన్నమాట. అబాకస్ మెథడాలజీని నేర్చుకునే ప్రక్రియను మెంటల్ అర్థమెటిక్ అంటారు. అబాకస్పై పనిచేయడం ప్రారంభమైన సంవత్సరాల్లో ఎడమ మరియు కుడి మెదడు యొక్క విధులను ఆప్టిమైజ్ చేస్తుంది మరియు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని పెంచుతుంది, రీజనింగ్ కెపాసిటీని పెంచుతుంది. కాబట్టి సిప్ అబాకస్ని చాలామంది ఈ రోజుల్లో యూస్ చేస్తున్నారు. సిప్ అబాకస్ అనేది మన పిల్లల అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలలో సహాయపడే నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం. సిప్ అబాకస్ కోర్సులు సాఫ్ట్ స్కిల్స్ని, సంఖ్యా సామర్థ్యాలని, న్యూమరికల్ ఎబిలిటీస్ మరియు మొత్తం మేధస్సును అభివృద్ధి చేయడానికి రూపొందించబడ్డాయి. అందుకే బాబుని కూడా జాయిన్ చేశానండి. ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఒక ఫ్రీ క్లాస్ కూడా విని అది నచ్చితే కనుక ఆ కోర్సులో జాయిన్ చేయొచ్చు. అలా కాకుండా ప్రతి సిటీలో కూడా సిప్ అబాకస్ కోర్సెస్ నిర్వహిస్తున్నారండి. ఫ్రెండ్స్, నీకు ఏ యాక్టివిటీస్ అంటే బాగా ఇష్టం? పెయింటింగ్ క్లాసెస్, అబాకస్, చెస్, బ్యాడ్మింటన్ అకాడమీ.
ఏది ఇష్టం అంటే ఇంకా వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడండి. యాక్చువల్గా 6 to 12 ఇయర్స్ పిల్లలకి జనరల్గా ఉంటాయి వాళ్ళ ఇంట్రెస్ట్లు కానివ్వండి, వాళ్ళ యాక్టివిటీస్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10th క్లాస్ వరకు కూడా అన్ని సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఆల్ సబ్జెక్ట్స్, సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్, ఇలా అన్నీ కూడా మనం వాటిని చదువుతాం. ఆ తరువాత ఒక స్పెసిఫిక్ గ్రూప్లోకి వెళ్తాము. ఇంకా పీజీ, పిహెచ్డి ఆ లెవెల్కి వచ్చేసరికి స్పెసిఫిక్గా దాని మీద ఫోకస్డ్గా ఉంటాం. వీళ్ళు కూడా వాళ్ళ అభిరుచులు ఇవన్నీ కూడా డెవలప్ అయ్యే స్టేజ్ అనమాట. అంటే వాళ్ళు ఫోకస్డ్గా నాకు ఇది అంటే ఇష్టం అని చెప్పలేరు కాబట్టి మల్టీ టాస్కింగ్లా ఉంటుంది వాళ్ళ యాక్టివిటీస్. ఇంకా పెద్దదికి కొద్ది ఫర్ ఎగ్జాంపుల్ దీనికి స్పోర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అంటే ఫుట్బాల్లో చేర్పిస్తాము, దాని మీద ఫోకస్డ్గా ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే చెస్ ఇష్టమా, అబాకస్, ఇలా కొన్ని రకాల యాక్టివిటీస్ని మేనేజ్ చేస్తూ ఉంటాము. ఈ ఏజ్లో పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్, సైకలాజికల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, ఇలా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మనం ఉండడం వల్ల వాళ్ళకి డెవలప్మెంట్ బాగుంటుంది. అదే పనిగా సెల్ ఫోన్స్ యూజ్ చేస్తూ ఉన్నా సరే సైకలాజికల్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, దాని నుంచి కూడా దూరంగా ఉంటారు. కాబట్టి ఫస్ట్ జనరల్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాము. దీనికి ఏది ఇంట్రెస్ట్ తర్వాత తెలుస్తుంది కదా, కాస్త ఎదిగే కొద్దీ అప్పుడు స్పెసిఫిక్గా అదే యాక్టివిటీ మీద, సింగిల్ యాక్టివిటీ మీద ఫోకస్ చేస్తే కనుక వాళ్ళు లైఫ్లో మంచి సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంటుందండి. పిల్లలకి చిన్నప్పటి నుండి కూడా వీలైనంత వరకు గార్డెనింగ్ హాబీని మనం డెవలప్ చేస్తూ రావాలండి. దాని వలన వాళ్ళకి మొక్కలను పెంచే విధానంలో వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ డెవలప్ అవుతాయి. వాళ్ళకి చిన్న వయసులో ఉండే స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఇంకా కెమికల్స్ లేకుండా, అలాగే మనకి ఆర్గానిక్గా పంటలను పెంచడము, అలాగే ఆర్గానిక్గా కూరగాయలను పెంచడం వాళ్ళకి అలవాటు అవుతుంది. అంటే రైతుకి ఈ ప్రపంచంలో ఎంత వాల్యూ ఉంది అనేది మనకు కూడా తెలుసు. అలా అని చెప్పేసి మనము పెద్ద పెద్ద భూముల్లో మనం వ్యవసాయం చేయలేము. మనకున్న చిన్న ఇంట్లోనే చిన్న చిన్న కుండీల్లో చిన్న చిన్న మొక్కలను పెంచడం వాళ్ళకి అలవాటు చేస్తూ ఉండాలి. అలాగే వాళ్ళకి దానిలో ఉండే విటమిన్స్ యొక్క వాల్యూని తెలుసుకునేలా చేయాలి. ఇంకా ఇదొక మంచి హాబీ కింద కూడా వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి మంచి టైం పాసింగ్గా ఉంటుంది. మొక్కలను పెంచడం వలన అవి పెరిగే కొద్దీ వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండి వాళ్ళతో ఉండే పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ యాటిట్యూడ్ చాలా డెవలప్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి పిల్లలకి అలవాటు చేయాలంటే కనుక మనకి గార్డెనింగ్ హాబీని మించింది ఏదీ లేదు అని సైంటిస్టులు కూడా చెప్తూ ఉన్నారు. ఫిజికల్ యాక్టివిటీస్, పార్క్లో ఆడుకోవడం, స్పోర్ట్స్, ఇంకా గేమ్స్, ఇవన్నీ కూడా పిల్లలకి చాలా మంచిదండి. ఇది సమ్మర్ యాక్టివిటీస్ అనే కాదు, ప్రతిరోజు కూడా పిల్లలు ½ an hour నుండి 1 hour ఆడుకుంటే కనుక వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది. దానివల్ల వాళ్ళ మెంటల్ గ్రోత్ బాగుంటుంది, సైకలాజికల్ గ్రోత్, అలాగే ఫిజికల్ గ్రోత్ కూడా బాగుంటుంది. సో దీనిని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఆడుకుంటున్నాడు. ఈ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా ప్రణషుకి. ఈ ఏజ్లో పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్ పార్క్లో ఆడుకుంటూ ఉంటారు. స్మాల్ గ్రూప్ యాక్టివిటీస్, చిన్న చిన్న ప్రాజెక్ట్స్, డ్యాన్సెస్, ఇంకా పెయింటింగ్, ఇలాంటివి కూడా సమ్మర్ యాక్టివిటీస్ కింద పిల్లలకి బాగా ఉపయోగపడతాయి. అవి వాళ్ళలో క్రియేటివిటీని పెంచుతాయి. For that outstanding
యాన్యువల్ డే, మదర్స్ డే ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్కి మదర్స్ని ఇన్వైట్ చేయడము, పేరెంట్స్ని. ప్రంశులు ఒక మంచి బ్యాండ్ కూడా చేశాడు, ఒక మంచి బ్రేస్లెట్ చేసి పూసలకు గుచ్చేది నాకు వేశాడు ఆ రోజు. ఇలా మదర్ అండ్ కిడ్స్ది ఫొటోస్ కూడా డిస్ప్లే చేశారు, భలే ఉన్నాయి కదా. హాయ్ ఫ్రెండ్స్, మమ్మీ నాతో స్కూల్కి వచ్చింది. ఇక్కడ ఈవినింగ్ అవుతుంది. స్కూల్ సెలబ్రేషన్స్కి ప్రంశు నేను వచ్చామండి. చక్కగా ఎంజాయ్ చేసాము. మొత్తం ఈవెంట్స్ అన్నీ ప్రంశు ఎలా ఎంజాయ్ చేశాడో కనుక్కుందాం. ప్రంశు, నువ్వు ఎంజాయ్ చేసావా? ఎంజాయ్ చేసావా? వెరీ గుడ్. ఫ్రెండ్స్, ప్రంశుకి ఇంట్రెస్ట్ ఉన్న యాక్టివిటీస్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి 1 by 1 ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకంటే కూడా మీకు ఇంకా చాలా ఐడియాస్ వచ్చే ఉంటాయి. అవన్నీ కూడా కామెంట్ రూపంలో నాకు షేర్ చేయండి. ఎస్పెషల్లీ 6 to 12 ఇయర్స్ పిల్లలకి స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ అంటూ తక్కువగా ఉంటాయి. అటువంటప్పుడు మనము మల్టీ టాస్కింగ్ లాగా ఇలా పెయింటింగ్ అని, మొక్కలు పెంచడం అని, పాటరీ అని, ఇంకా క్రాఫ్ట్ వర్క్, ఇంకా బ్రిక్స్ ఉంటాయి కదా, ఆ బ్రిక్స్తో బిల్డింగ్స్ ఇలాంటివి చేయడం అని, ఇలా వాళ్ళకి రీజనింగ్ క్యాపబిలిటీ, అలాగే లాజికల్ థింకింగ్ ఇలా పెంచేవి చాలా యాక్టివిటీస్ ఉంటాయి. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మనము కొన్ని సెలెక్ట్ చేసుకొని అవన్నీ కూడా సమ్మర్ యాక్టివిటీస్ కింద వాళ్ళకి చేయించవచ్చు. ఇంకా మనకి బయటకు పంపించడానికి ఎక్కువగా ఎండగా ఉంటుంది కదా, లేకపోతే ఫ్లయింగ్ కైట్స్ ఇలా వాళ్ళ సీజనల్గా ఏవైనా ఉంటే కనుక బబ్లింగ్, స్పోర్ట్స్, గేమ్స్, గ్రూప్ యాక్టివిటీస్ ఇలా చాలానే చేయించవచ్చు. మీ పిల్లలకి, మీ కిడ్స్కి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అవన్నీ కూడా చేయించండి. మంచి సమ్మర్ యాక్టివిటీస్కి మనం కూడా వాళ్ళతో ఎంజాయ్ చేయొచ్చు. లూడో గేమ్స్ ఇలాంటివి కూడా ఆడించడం వల్ల మనకి పిల్లలకి మొబైల్ ఫోన్ చాలా తక్కువ మనము ఇచ్చేవాటి వాళ్ళం అవుతాము. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమీ కూడా, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా లేకుండా వాళ్ళ టైంని చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, చాలా క్రియేటివ్ మైండ్తో ఉంటారు. ఇవన్నీ కూడా ఉంటాయని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఇంకా చాలా ఐడియాస్ వస్తాయి, మీకు నాకంటే ఎక్కువ ఐడియాస్ వస్తాయి. ఇవన్నీ కూడా నాతో షేర్ చేసుకుంటే కనుక నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకున్న ఐడియాస్ అన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. This is so carrot. Carrot is a vegetable. Unlike carrots, we can eat it raw. Carrots are orange in color. You like carrots? Yes, I like carrot. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం మన కామ్లీ ప్రేమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.